అనాది క్రిస్మస్లో ఎవరు స్తుతించారు? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని విన్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టడం కాదు, క్రీస్తును ఆరాధించుట. ఈ ఆరాధన, ఈ అనాది క్రిస్మస్లో ఎవరు దేవుణ్ణి ఆరాధించారు? ఎవరు చేశారు క్రిస్మస్ అంటే? ఆయన లక్షణాలే ఆయనను ఆరాధించినటువంటి కార్యమని. సార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనమేంటో మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, అవునా కదా? మనమేం చేశామో, మన మంచితనం ఏమిటో, మన యొక్క స్థితి ఏంటో మనమే మరలా జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వస్తాయి. అలాగే అనాది క్రిస్మస్లో దేవుని లక్షణములే దేవుణ్ణి స్తుతించినటువంటి ఆ గొప్ప కార్యము అది. అలాగే అనాది క్రిస్మస్లో ఎలాగో దేవుడు ఆరాధించబడ్డారు, అలాగే ఆది క్రిస్మస్లో కూడా దేవదూత ఇక ఆది మానవులైన వారు ఎప్పుడైతే దేవుడు తెలియచేస్తారు ఈ లోకానికి వస్తానని, అపవాది శిరస్సును చిదుకొడతానని, స్త్రీ గర్భములో నుండి లోకానికి వస్తానని చెప్పారు, అప్పుడే ఆది మానవులైన ఆదామవ్వలు వారి మనస్సుల్లో దేవుణ్ణి స్తుతించారు రాబోయే రక్షకుని బట్టి. అదే క్రిస్మస్. అలాగే దర్శన క్రిస్మస్లో కూడా ప్రవక్తలైన వారు దేవుణ్ణి స్తుతించారు. వాగ్దానాల క్రిస్మస్లో కూడా దేవుని స్తుతించారు. కనుక ఆ స్తుతి అనబడేది చాలా చాలా ముఖ్యమైనది అనబడే విషయాన్ని వాక్యాన్ని బట్టి గ్రహించి, స్తుతిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఆయన లక్షణాలను బట్టి స్తుతి, ఆయన కార్యములను బట్టి స్తుతి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి స్తుతి, దేవుడు తప్పించిన ప్రమాదములను బట్టి స్తుతి. ఇలాగ స్తుతించే కార్యం 5వ మెట్టు.